మియాపూర్ భూ కుంభకోణంపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ముగ్గురు ఏసీపీలు, ముగ్గురు సీఐలతో దర్యాప్తు చేస్తున్నట్లు సైబరాబాద్ సిపి తెలిపారు. సబ్ రిజిస్టర్ శ్రీనివాసరావుతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశామని చెప్పారు. అవసరమైతే కేసును సిఐడికి బదిలీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే మియాపూర్ కుక్కట్పల్లిలో వెలుగు చూసినటువంటి భూదందా వ్యవహారంపై ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారని చెప్పారు. ఈ కేసు దర్యాప్తు కోసం ముగ్గురు ఏసీపీలను, ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్లతో పాటు ముగ్గురు సీఏలను కూడా చేస్తున్నట్టు ఇప్పటికే సిపి సందీప్ శాండిలే కూడా ప్రకటన చేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. అయితే ఈ కేసు వ్యవహారంలో గతంలో కూడా సిఐడి విచారణ కొనసాగించింది. దాదాపు సర్వే 101 లో 231 ఎకరాలకు సంబంధించిన విషయంలో అవకతవకలు జరిగాయి. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు అమ్మకాలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో గత కొన్ని రోజుల క్రితమే సిఐడి కూడా కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే సైబరాబాద్ పరిధిలో ఉన్నటువంటి మియాపూర్, కుక్కట్పల్లి ప్రాంతాల్లో ఏదైతే ప్రభుత్వ భూములన్నింటినీ కూడా అతి తక్కువ ధరలకు వివిధ కంపెనీలకు అమ్మకాలు కొనసాగించారని, వీటిపైన ఏదైతే రిజిస్ట్రేషన్ కూడా ఒక ఆఫీసర్ రిజిస్ట్రేషన్ చేయించాడన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేశారు. ఈ కేసులో మాత్రము సబ్ రిజిస్టర్ శ్రీనివాసరావుతో పాటు మరో ఇద్దరు బిల్డర్లను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ కేసు వ్యవహారంలో మరో 4 బిల్డర్లు ఉన్నట్లు కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించడం జరిగింది. వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామంటూ కూడా ఇప్పటికే సైబరాబాద్ సిపి సందీప్ శాండిలే కూడా ప్రకటన చేశారు. అయితే ఈ కేసు వ్యవహారాన్ని మరింత దర్యాప్తు కోసం అవసరమైతే సిఐడికి కూడా అప్పచెప్పేందుకు మేము ఏర్పాట్లు చేస్తున్నాము. అప్పటి వరకు మాత్రము ఏసీపీలు తర్వాత సిఐల ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలన్నీ కూడా సేకరించామనేది కూడా స్పష్టంగా తెలిపారు. అయితే ఈ కేసు వ్యవహారంలో ప్రధానంగా వివిధ రాజకీయ పార్టీ నాయకులు కూడా ఉన్నట్లు కూడా ప్రాథమికంగా తమకు సమాచారం ఉంది. ఎవరైనా కానీ ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నిజంగా ఈ కేసులో ఎవరున్నప్పటికీ వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరుతామంటూ కూడా సైబరాబాద్ సిపి ఇప్పుడే ప్రెస్ మీట్ లో కూడా వెల్లడించినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. అయితే ప్రధానంగా ఏదైతే సర్వే నెంబర్ 101లో 231 ఎకరాలు భూమిని వీళ్ళు ఏదైతే ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పారన్న ఆధారాలు మాత్రం పూర్తి వివరాలని సేకరించాం. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నాము. కుక్కట్పల్లి ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని భూములు కూడా దాదాపు 10,000 కోట్లకు సంబంధించినటువంటి భూములు మొత్తం కూడా వీరు అక్రమంగా వేరే కంపెనీలకు అప్పచెప్పారన్న ఆరోపణల నేపథ్యంలోనే దర్యాప్తు ముమ్మరం చేశామనేది కూడా సిపి ప్రకటన చేశారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. హైదరాబాద్ లో వెలుగు చూసిన భారీ భూ కుంభకోణం కేసు నిందితులను న్యాయస్థానం రిమాండ్కు విధించింది. కుక్కట్పల్లి సబ్ రిజిస్టర్ శ్రీనివాసరావుతో పాటు మరో ఇద్దరిని కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. న్యాయస్థానం వీరికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.